హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ టమాటీ పళ్ళతోని పచ్చడి చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ టమాటీలు శుభ్రంగా కడుక్కున్నానండి. పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకున్నాను. ఈ సైజు టమాటీలు తీసుకున్నానండి. పెద్ద సైజు టమాటీలు బయట గట్టిగా ఉంటుంది, కలర్ మాత్రం రెడ్ కలర్లో ఉంటాయండి. ఈ టైప్ తీసుకుంటే చట్నీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. దానికి పచ్చిమిర్చి పండిపోయి ఉంటాయి కదండి, ఆ మిరపకాయలు, వెల్లుల్లి తొక్క తీసినవి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అలాగే దానికి పోపులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, సాల్టు, ఆయిలు, కరివేపాకు, ఇంగువ. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఈ పచ్చడి మనం దోశలతో కానీ, ఇడ్లీతో కానీ, అలాగే వేడివేడి రైస్తో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టమాటీ పళ్ళు మనం కట్ చేసి చూపిస్తాను. టమాటీలు ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముచ్చికలు కూడా తీసేసుకున్నాను. టమాటీ మనం నిలవ పచ్చడికైనా మామూలు చట్నీగా తీసుకుంటే పండు పెద్దవై ఉండాలి, బరువు ఎక్కువ ఉండాలి. బరువు ఎక్కువ ఉంటే గుజ్జు ఎక్కువ వస్తుంది. టమాటీ కూడా గుజ్జు, పచ్చడి కూడా ఎక్కువ అవుతుంది మనకి. ఈ సైజు టమాటీలు తీసుకోవాలి, లేదంటే ఇంతకన్నా పెద్ద ఉన్నా పర్వాలేదు. ఇవి కొలత ఏం కాదండి, నేను కేజీన్నర టమాటీలు తీసుకున్నాను. మామూలుగా డైలీ మనం చట్నీలు కావాలి కదా, ఆ చట్నీ కోసమే నేను చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను, కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాం, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు టమాటీలు ముక్కలు ఇందులో వేసుకొని మనం మగ్గనిద్దాం. టమాటీ ముక్కలు వేసేసుకుంటున్నాను. మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా అలాగా దగ్గరికి మగ్గనివ్వాలి. మూత పెట్టామంటే ఆవిరి పట్టి ఇంకా వాటర్లా వచ్చేస్తుంది, ఇంకా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది మనకి మగ్గడానికి. ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇవి పండిపోయిన పచ్చిమిర్చి అండి. ఇలా దీంతో చట్నీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మన పచ్చిమిర్చి డైలీ తెచ్చుకుంటాం కదా, అందులోని పండు మిరపకాయలు ఇలాగ పండుగ అయిపోతాయి కదండి పండిపోయి. అప్పుడు మనం ఇలా వేస్ట్ కాకుండా ఇలాగ పచ్చడిలోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి ఇది ఒక పెద్ద పాయ వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు మిరపకాయలు వేసుకోండి. పచ్చికారం కూడా వేసుకుంటారు ఇష్టం ఉన్నవాళ్ళు, ఇలా కూడా వేసుకుంటారు. మీకు ఇష్టం అంటే మిరపకాయల బదులు పచ్చికారం వేసుకోవచ్చు. ఇది దగ్గరుండి కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు పచ్చడి టేస్ట్ మారిపోద్ది. ఏగిపోయింది, మనం స్టవ్ ఆపేసుకుంటున్నాం. చల్లారాక మిక్సీలోని వేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చల్లగా అయిపోయిందండి, మిక్సీలో వేసుకుంటున్నాను, మిక్సీ పట్టుకుంటాను. చట్నీ పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను కడాయి పెట్టుకొని. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు వేసేస్తున్నాను. ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, ఇంగువ కూడా కొంచెం వేసుకుంటున్నాను. పోపు ఎగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా పచ్చడి వేసేస్తున్నాను. సాల్టు తగినంత వేసుకోండి. బాగా కలుపుకోండి. కొంచెం దగ్గర పడాక టమాటీ పచ్చడి రెడీ అయిపోయినట్టు. టమాటీ పచ్చడి రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆపేసాను. యమ్మీ టమాటీ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలో కానీ, దోశలో కానీ, దోశలు వేసేటప్పుడు దోశల పైన కూడా మనం ఉల్లికారం వేసుకుంటున్నాం కదా, అలాగే చట్నీ కూడా వేసుకొని దోశ వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్గా ఉంటుంది. రైస్తో కానీ బాగుంటుంది. అలాగే నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.